వెల్కమ్ టు ఫోకస్. కరోనా టైం సామాన్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఓవైపు కరోనా భయం, మరోవైపు ఆకలి కేకలు వెరసి కామన్ మెన్ కాకా వికలు అవుతున్నారు. ఆదాయాలు తగ్గి నిత్యావసరాల ధరలు పెరగడంతో బెంబేలెత్తుతున్నారు. దీంతో దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గిపోతోందని నిపుణులు అంటున్నారు. 4 దశాబ్దాల కనిష్టానికి జీడీపీ పడిపోవడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కల్లోలం సామాన్యుల జీవితాల్లో పెను తుఫానును తీసుకొచ్చింది. జీడీపీ 40 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. దేశవ్యాప్త లాక్డౌన్ అమలు, సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ రాష్ట్రాల వారీ లాక్డౌన్లే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా కరోనా ఉధృతి దేశ స్థూల దేశీయోత్పత్తిపైన ప్రతికూల ప్రభావాన్ని తెచ్చింది. కరోనా కల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.3% క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు త్రైమాసికంలో ఎకానమీ కొంత పురోగతి సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో వరుసగా 2వ క్వార్టర్లోనూ వృద్ధి బాటన నడిచింది. మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 1.6%గా నమోదైంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ భారత్ ఎకానమీ 0.5% వృద్ధిని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి దేశవ్యాప్త కఠిన లాక్డౌన్ నేపథ్యంలో 2020-21 తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ 24.4% క్షీణతను నమోదు చేసుకుంది. తదుపరి జులై, సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.4%కి పరిమితమైంది. ఇక మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 7.3%కి పరిమితమైంది. నిజానికి 7.5% నుంచి 8% వరకు క్షీణ అంచనాలు నమోదయ్యాయి. మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుంచి మే 31వ తేదీ వరకు 4 దశల్లో దేశవ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. రెండు 2011 నుంచి 2021 ఆర్థిక సంవత్సరం స్థిర ధరల ప్రకారం 2019 ఏప్రిల్ 2020 మార్చి మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి విలువ 145.69 లక్షల కోట్లు. కరోనా తీవ్రత పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020 ఏప్రిల్ 2021 మార్చి మధ్య 135.13 లక్షల కోట్లకు ఎకానమీ విలువ పడిపోయి వెరసి 7.3% క్షీణతను నమోదైంది. ఇక మార్చి త్రైమాసికంలో విలువలు పరిశీలిస్తే 38.33 లక్షల కోట్ల నుంచి 38.96 లక్షల కోట్లకు ఎగిసింది. అంటే 1.6% వృద్ధి అన్నమాట. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4% వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. రెండు 2019-20 మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 3% కాగా ఉత్పత్తి దశ వరకు సంబంధించి గ్రాస్ వాల్యూ యాడెడ్ వృద్ధి 2020-21 మార్చి త్రైమాసికంలో 3.7%గా నమోదైతే ఆర్థిక సంవత్సరంలో 6.2% క్షీణత నమోదు చేసుకుంది. మూడో త్రైమాసికంలో వ్యవసాయం 4.5% వృద్ధి సాధిస్తే 4వ త్రైమాసికంలో ఇది 3.1%కి పరిమితమైంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 3.6% పురోగమనించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15% ఉంది. డిసెంబర్ మార్చి వరుస త్రైమాసికాల్లో మైనింగ్ రంగంలో క్షీణత 4.4% నుంచి 5.7%కి పెరిగింది. వార్షికంగా చూస్తే క్షీణ రేటు 8.5%గా ఉంది. దేశంలో
మైనస్లోకి దిగజారిన జీడీపీ వివిధ రంగాల్లోనూ తన ప్రభావాన్ని చూపించింది. 1979 నుండి 80 తర్వాత ఓ పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్షీణత తలెత్తడం దేశీయ వృద్ధిని క్షీణింపజేస్తోంది. ఒక్క వ్యవసాయ రంగంలో తప్ప మిగిలిన అన్ని రంగాలపైన గణనీయ ప్రభావాన్ని కలిగించింది. అయితే దీనికి కరోనా సెకండ్ వేవ్ ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో తయారీ రంగం 1.7% వృద్ధిని నమోదు చేసుకుంటే ఇది 4వ త్రైమాసికంలో 6.9% పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 7.2% క్షీణించింది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో నిర్మాణ రంగం వృద్ధి రేటు వరుసగా 6.5%, 14.5%లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8.6% క్షీణించింది. డిసెంబర్ త్రైమాసికంలో ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్ల రంగాల క్షీణత 7.9% అయితే క్షీణత 4వ త్రైమాసికంలో 2.3%కి పరిమితమైంది. 2020-21లో క్షీణ రేటు 18.2%గా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఫైనాన్షియల్, రియాలిటీ, ప్రొఫెషనల్ సేవల రంగంలో వృద్ధి 6.7% అయితే మార్చి త్రైమాసికంలో ఈ రేటు 5.4%. ఆర్థిక సంవత్సరంలో 1.5% క్షీణతగా నమోదైంది. 4వ త్రైమాసికంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల రంగాల వృద్ధి 9.1%గా ఉంది. 4వ త్రైమాసికంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల రంగాల్లో వృద్ధి 2.3%గా నమోదైంది. 1979-80 ఆర్థిక సంవత్సరం తర్వాత, అంటే దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్షీణ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. అప్పట్లో క్షీణత 5.2%గా నమోదైంది. పంతొమ్మిది 1950-51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి 5 సార్లు 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరంలోనూ మైనస్ వృద్ధి నమోదైంది. వర్షాలు సరిగ్గా లేక వ్యవసాయ రంగం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు 6వసారి క్షీణత నమోదైంది. భారత్ ఎకానమీ మళ్లీ 145 లక్షల కోట్ల స్థాయిని చేరుకోవాలంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10-11% పురోగమించాల్సి ఉంది. నిజానికి ఈ స్థాయిలో వృద్ధి ఉంటుందని తొలుత భావించినప్పటికీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ అంచనాలకు దెబ్బకొట్టింది. వృద్ధి 2 అంకెలలోపే ఉంటుందని రేటింగ్ ఆర్థిక విశ్లేషణ సంస్థలు తాజాగా అంచనాలు వేశాయి. ఎకానమీలో 55% వాటా ఉన్న వినియోగ డిమాండ్, నిరుద్యోగం ఇప్పుడు దేశం ముందున్న తీవ్ర సవాళ్లని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక నడుస్తుండడం కూడా మరో ప్రతికూల అంశంగా పేర్కొంటున్నారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెలువడినవి తొలి అంచనాలు మాత్రమే. మరింత సమగ్రంగా తదుపరి 2 విడతల్లో సవరణలు, తుది ఫలితాలు వెలువడతాయని అంచనాలు వేస్తున్నారు. 2020-21 తలసరి ఆదాయం 1,28,829 కోట్లగా నమోదైంది. దాదాపు 2018-19 నాటి 1,25,883 కోట్ల స్థాయికి పడిపోయింది. జీడీపీ తగ్గుదల అటు ద్రవ్యలోటుపైన ప్రభావం చూపిస్తోంది. ఆర్థిక శాఖ తాజా సవరణల కన్నా తక్కువగానే నమోదైంది. దీంతో ప్రజల ఆదాయాలు భారీగా పడిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగుతుందని వీరంతా అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం తెలిపి ద్రవ్యలోటు 2020-21 ఆర్థిక సంవత్సరం 18,21,461 కోట్లుగా నమోదైంది. స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చితే ఇది 9.3%. ఆర్థిక శాఖ తాజా సవరణ అంచనాలు 9.5% కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. మరిన్ని అంశాలను పరిశీలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.5% ఉండాలని గతేడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు అంచనాలను 9.5%కి పెంచుతున్నట్లు 2021-22 బడ్జెట్ పేర్కొంది. సవరిత అంచనాల కన్నా 20 బేసిస్ పాయింట్ల తక్కువగా 9.3%గా ద్రవ్యలోటు తాజాగా నమోదైంది. ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆదాయాలు 16,89,720 కోట్లు. ఇందులో 14,24,035 కోట్ల పన్నులు, 2,08,059 కోట్ల పన్నురహిత ఆదాయాలు కాగా 57,626 కోట్లు రుణ రికవరీ, పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి వసూలైన నాన్ డెట్ క్యాపిటల్ ఆదాయాలు. ఇక ప్రభుత్వ వ్యయాల మొత్తం 35,11,181 కోట్లు. ఇందులో 30,86,360 కోట్లు రెవెన్యూ అకౌంట్ నుంచి వ్యయమవగా 4,24,821 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి ఖర్చయ్యాయి. వరిసి 18,21,461 కోట్లు ద్రవ్యలోటు నమోదైందన్నమాట. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి నెల ఏప్రిల్ ద్రవ్యలోటు పరిస్థితిని మరో ప్రకటనలో సీజీఏ వివరించింది. బడ్జెట్ అంచనాల్లో ఇది ఏప్రిల్లో 5.2%కి చేరింది. విలువలో 78,699 కోట్లు. 2021-22లో 6.8% లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో 15,06,812 కోట్లు. 2019-20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6% కావడం గమనార్హం. అప్పటికి ఇదే 7 ఏళ్ల గరిష్టంగా ఉంది. కరోనా మహమ్మారి సవాళ్లు తొలక్కపోవడంతో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగనుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కట్టడిలో విఫలం కావడంతో 2020-21లో -7.3%కి క్షీణించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం మే 23తో ముగిసిన వారంలో దేశంలో నిరుద్యోగం ఏకంగా 14.73%కి ఎగిసింది. కరోనాకు ముందే దేశంలో మాంద్యం చోటు చేసుకుందని అనేక రిపోర్టులొచ్చాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వినిమయ డిమాండ్ దెబ్బతింది. 55% కుటుంబాల ఆదాయాలు పడిపోయాయి. దీంతో నిత్యావసరాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ అంశాలన్నీ ప్రధానంగా జీడీపీ పతనానికి దారితీశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంచనా కన్నా తగ్గటం, మరోవైపు ప్రజల ఆదాయాల తగ్గుదల వెరసి నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పప్పులు, వంట నూనె ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్నారు. పెట్రోల్ ధరలు మంటలకు మండిపోతున్నారు. కరోనా వైరస్ రెండో ఉధృతిలో ధరాఘాతంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు నెల వ్యవధిలో 6 రూపాయలు పెరగడంతో ఆ ప్రభావం నిత్యావసరాలపై పడింది. నూనెలు మండిపోతున్నాయి. కోడిగుడ్లు, పప్పుల ధరలు పైపైకి పెడుతున్నాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అందరూ ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పోషకాహారం ఎక్కువగా తీసుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్, కోడి మాంసం ధరలు పెరిగాయి. మధ్యతరగతి వర్గాల బడ్జెట్లు తలక్రిందులవుతున్నాయి. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతున్నాయి. జీవన వ్యయం పెరిగింది.
సామాన్య మధ్యతరగతి వర్గాలు ఆచితూచి ఖర్చు పెడుతున్నా కుటుంబ అవసరాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏడాది వ్యవధిలో నూనెల ధరలు రెట్టింపు పెరిగాయి. కరోనా వైరస్ మొదటి ఉధృతి ముందు లీటర్ పామాయిల్ ధర 75 రూపాయలుండగా ప్రస్తుతం 135 రూపాయలకి పెరిగింది. లీటర్ వేరుశనగ నూనె ధర 120 నుంచి 190 రూపాయలు. పొద్దుతిరుగుడు పువ్వు నూనె ధర 95 నుంచి 180కి చేరుకుంది. నలుగురు వ్యక్తులున్న ఇంట్లో నెలకు కనీసం 3 లీటర్ల నూనె పడుతుంది. కోవిడ్ లాక్డౌన్తో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. కర్ఫ్యూ కారణంగా బయట హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసి ఉండడంతో నూనె వినియోగం మరో లీటర్ పెరిగింది. ఈ నెల ఆరంభంలో 30 కోడిగుడ్ల ధర 130 పలికింది. చిల్లరగా ఒక్కో గుడ్డు ధర 4.50గా ఉంది. ప్రస్తుతం గుడ్డు ధర 6కి చేరి 30 కోడిగుడ్ల ధర 180 రూపాయలకి చేరింది. 25 రోజుల వ్యవధిలో ధర 50 రూపాయలు పెరిగింది. వేసవిలో గుడ్లు ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో వినియోగం పెరగడం ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కోడి మాంసం ధర సైతం కిలో 180 నుంచి 220 రూపాయలకి చేరింది. ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలను 15 సార్లు పెంచారు. ఈ ప్రభావం నిత్యావసరాలపై పడింది. రవాణా ఖర్చులు పెరిగాయని పప్పులు, ఇతర వస్తువుల ధరలు కిలోకు 5 నుంచి 10 రూపాయల వరకు వ్యాపారులు పెంచారు. నెలన్నర వ్యవధిలో ఔషధాల ధరలు సైతం 10 నుంచి 20% పెరిగాయి. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నారు. రోజు ఉదయాన్నే బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూరా పండ్లు, ఎండు ద్రాక్ష, వాల్నట్స్ తింటున్నారు. నెల రోజుల్లో వీటి ధర కిలోకి 80 రూపాయల నుంచి 120 రూపాయలు పెరిగింది. పెట్రోల్ ధరల భారం కూరగాయలు, పండ్లపైన ప్రభావం చూపడంతో వీటి ధరలు కూడా పెరిగాయి. పాత బియ్యం ధర కిలో 52 రూపాయలు, కొత్త బియ్యం ధర 45 రూపాయలు పలుకుతోంది. 25 కిలోల బస్తా ధర నెలన్నర వ్యవధిలో 75 రూపాయల వరకు పెరిగింది. దేశీయ స్థూల జాతీయోత్పత్తి తగ్గుదల సామాన్యులకు చుక్కలు కనిపిస్తోంది. 4 దశాబ్దాల కనిష్టానికి జీడీపీ రేటు నమోదు కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి ప్రజల ఆదాయాలు తగ్గటమే కారణమని, దీనికి కరోనా సెకండ్ వేవ్ కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆదాయాలు తగ్గుతున్నా నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.